భాగ్యనగరం మరోసారి కాషాయ రంగును పులుముకుంది. గౌలిగూడ రామాలయం నుంచి హనుమాన్ శోభయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో పురవీధుల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. జై హనుమాన్, జై శ్రీరామ్ నినాదాలతో మహానగరం మారుమోగుతోంది. రాజధానిలో 12 కిలోమీటర్ల మేర ఊరేగింపు సాగనుంది. రాత్రి 8 గంటలకు థర్డ్ బండ్లోని ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకోవడంతో శోభయాత్ర ఘట్టం ముగియనుంది. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేసింది. గౌలిగూడ నుంచి పుత్లిబౌలి క్రాస్ రోడ్స్, ఆంధ్ర బ్యాంక్, సుల్తాన్ బజార్ క్రాస్ రోడ్స్, రామ్కోటి క్రాస్ రోడ్స్, కాచిగూడ క్రాస్ రోడ్స్, నారాయణగూడ, వైఎంసీఏ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్, గాంధీనగర్, వైస్రాయ్ హోటల్ బ్యాక్ సైడ్, ప్రాగా టూల్స్, కవాడిగూడ, సిజిఓ టవర్స్, బన్సిలాల్పేట్, బైబిల్ హౌస్, సిటీ లైట్ హోటల్, బాటా, ఉజ్జాయిని మహంకాళి టెంపుల్, పాత రామ్గోపాల్పేట్ పిఎస్, ఇంపీరియల్ గార్డెన్, మస్తాన్ కేఫ్ల మీదుగా థర్డ్ బండ్ ఆంజనేయ స్వామి ఆలయానికి ఈ శోభయాత్ర చేరుకుంటుంది.